ఓకే. ఓకే. అండ్ కమింగ్ టు వీళ్ళ విషయంలో అండి, ఎవరైతే ఈ ప్రపంచ పోటీలకి పాల్గొంటున్నారో వాళ్ళకి నాకు తెలిసి పర్టికులర్ మెజర్మెంట్స్ని చాలా పర్టికులర్గా చూస్తారు కాబట్టి బ్యాలెన్స్డ్ డైట్ కూడా ఎవ్రీడే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఆల్ ద డేస్ ఏదైతే పోటీలు ఉంటాయో. సో అది కూడా చిన్న విషయం ఏం కాదు, అదే మెజర్మెంట్స్లో కంటిన్యూ అవ్వాలంటే కొన్ని డేస్ పాటు. సో డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఎక్కువ తిన్నా ఇబ్బందే, తక్కువ తిన్నా ఇబ్బందే. సో ఈ విషయంలో కూడా కష్టపడాల్సి ఉంటుందేమో వాళ్ళు. ష్యూర్ అండి. దీని గురించి నేను ఆల్రెడీ సపరేట్ గా సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చాను, సిగ్నేచర్ టీవీకి డైట్ మీద సపరేట్ గా ఇచ్చాను ఇంటర్వ్యూ. ఓకే. ఓకే. ఎందుకంటే మాకు ఇది మోడల్స్ కి మాకు చాలా ఇంపార్టెంట్. డైట్ లేని మనం ఫైనల్ ర్యాంప్ వాక్ స్టేజ్ ని మనము క్యాప్చర్ చేయలేము. అండ్ లిటిల్ ఎక్సర్సైజెస్ టు ఐ థింక్. యా, డైట్ కంపల్సరీ అండి. అంటే మేము పార్టిసిపేట్ చేసినప్పుడు మటుకు మేము చాలా స్ట్రిక్ట్ గా డైట్ మెయింటైన్ చేసాం. అండ్ నా వరకు వస్తే మటుకు నేను మండే టు సాటర్డే ఫుల్ డైట్ లోనే ఉండేదాన్ని. అండ్ చాలా మటుకు రైస్ అవాయిడ్ చేసి ఓన్లీ చపాతీస్ తీసుకునేదాన్ని. ఇదంతా నేను ఆల్రెడీ ఇంటర్వ్యూస్ లో చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను. అండ్ 50 kgs అబౌవ్ వెయిట్ ఉండకూడదు ఒక మోడల్ యాక్చువల్ గా అయితే. సో షీ హ్యాస్ టు మెయింటైన్ 50 kgs వెయిట్. అలా అయితేనే ఆ ఫైనల్ కి ఆ అమ్మాయి రీచ్ అవ్వగలదు. ఓకే. అండ్ రమాదేవి గారు, అంటే నాకు మరో డౌట్ కూడా, అంటే మీ వైపు నుంచి మీరు ఎంత స్ట్రగుల్ పెడుతున్నారో, మీ హెయిర్ స్టైలిస్ట్ కావచ్చు, మీ కాస్ట్యూమ్ డిజైనర్ కావచ్చు, లేకపోతే మీ మేకప్ ఆర్టిస్ట్ కావచ్చు, వీళ్ళు కూడా అంతే స్ట్రగుల్ పెట్టాల్సి ఉంటుందేమో. యా, ఆఫ్ కోర్స్ అండి. మరి వాళ్ళ టాలెంట్ కూడా వాళ్ళు చూపించుకోవడానికి అక్కడికి వస్తారు కాబట్టి యాజ్ ఎ మోడల్స్ వీళ్ళు ఎలాగైతే వీళ్ళు మిస్ వరల్డ్ పోటీలకు వచ్చారో అలాగే ఆ మేకప్ ఆర్టిస్ట్ కూడా వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి వస్తారు. అండ్ నేను ఫేస్ చేశాను కాబట్టి అన్ని అక్కడ చూశాను కాబట్టి మా కాంపిటీషన్ జైపూర్ లో అయింది. సో వాళ్ళకు కూడా అవార్డ్స్ ఉంటాయి. సో డెఫినెట్లీ దే విల్ ప్రూవ్ దర్ మేకప్ స్కిల్స్, మేకప్ ఆర్టిస్ట్ అండ్ హెయిర్ డ్రెస్సర్ కూడా హెయిర్ డ్రెస్సింగ్ స్కిల్స్ వాళ్ళు చూపించుకుంటారు. సో ఎవ్రీథింగ్ ఇంక్లూడ్స్ దే. అండ్ ఫ్యాషన్ డిజైనర్స్ కూడా వాళ్ళు కూడా వాళ్ళ అంటే డిఫరెంట్ డిజైనర్ డ్రెస్సెస్ షోకేస్ చేయాలనేసి అక్కడ వాళ్ళ టాలెంట్ చూపించుకుంటారు. సో వాళ్ళందరికీ మళ్ళీ వాళ్ళకు ఒక అవార్డ్స్ అనేది సపరేట్ గా వాళ్ళల్లో సెలెక్ట్ చేసి ఎవరు బాగా బెస్ట్ గా ఉంటుందో వాళ్ళకి అవార్డ్స్. సో ఇదంతా మేము ఆల్రెడీ ఫేస్ చేసాం జైపూర్ లో. అండ్ నాకు మేకప్ చేసిన ఆవిడకి ఆల్రెడీ షీఈ్ అ విన్నర్ అండ్ ఈవెన్ షీఈ్ ఫ్రమ్ హైదరాబాద్ ఓన్లీ. దట్స్ గ్రేట్, నైస్. అంటే మీరు హైదరాబాద్ నుంచి అండ్ మీ మేకప్ ఆర్టిస్ట్ కూడా హైదరాబాద్ నుంచి అండ్ బోత్ వర్ విన్నర్స్. గ్రేట్ అసలు. అండ్ రియలీ వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. తను కూడా అక్కడ ఎఫ్ఎస్సిఆ తరపు నుంచి అవార్డు తీసుకుంది బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ గా. అండ్ హెయిర్ డ్రెస్సింగ్ వాళ్ళకు కూడా బెస్ట్ అవార్డ్స్ వచ్చాయి. అండ్ ఫ్యాషన్ డిజైనర్స్ కూడా బెస్ట్ అవార్డ్స్ వచ్చాయి. ఇట్స్ జస్ట్ లైక్ యునో ఒక మంచి వేదిక అండి మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి. అండ్ ఇట్ విల్ కమ్ వన్స్ ఇన్ లైక్ లైఫ్ టైం, వన్స్ ఇన్ లైఫ్ టైం. సో వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్. బాగా యాక్టివ్ గా ఉండి మన టాలెంట్ అంతా షోకేస్ చేసి మన వైపు నుంచి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఇచ్చుతూ వెళ్ళిపోవాలంటే మన టాలెంట్ అంతా చూపించేసేయాలండి అంతే. తర్వాత ఏం జరిగితే అది జరుగుతుంది. ఫ్యూ డేస్ మన ఫుల్ అవుట్పుట్ ఇవ్వాలేమో, ఇంకా ఫుల్ అవుట్పుట్ ఇవ్వాలి అండ్ బాగా కాన్ఫిడెంట్ గా ఉండాలి. అండ్ రియల్లీ ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ. ఓకే. సో మీ విన్నింగ్ మూమెంట్స్ ఎలా ఉండున్నాయంటే, అంటే ఎలా ఫీల్ అయ్యారు వెన్ ద టైటిల్ విన్నర్ మీరు అని చెప్పిన తర్వాత ఆ ఫీలింగ్ ఎలా ఉంది? ఓ మై గాడ్, నేను అసలు మర్చిపోలేనండి ఆ రోజు అసలు. అంటే అప్పుడు యాక్చువల్ మాకు స్టేజ్ మీదకి వచ్చాక మా మైండ్ అంతా బ్లాంక్ అయిపోతుంది. వాళ్ళు ఎప్పుడైతే ఆ పేర్లు అలాగా అనౌన్స్ చేస్తుంటారో ఆ టైంలో మాకు అసలు అంటే ఇలాగ హార్ట్ ని ఇలా హోల్డ్ చేసుకొని ఇలాగ వెయిట్ చేస్తుంటాం అనమాట, ఎవరెవరిని పిలుస్తారో ఏంటి అన్నట్టుగా. సో ఒక టైమ్ ఆఫ్ స్కోప్ వరకు కాసేపు కొంచెం మైండ్ అనేది బ్లాంక్ అయిపోతుంది అనమాట. సో అలాంటి ఒక మూమెంట్ ని నేను ఫేస్ చేస్తాను. బట్ ఇట్ వాజ్ రియల్లీ అన్ఫర్గెటబుల్ డే ఫర్ మీ. అండ్ దట్ టు ఆ రోజు నా బర్త్డే కూడా అండి. నాకు దట్ వాస్ వండర్ఫుల్. అసలు మామూలు కోఇన్సిడెన్స్ కాదు.
Yeah, that was a really wonderful day for me. I can't even forget that day for my lifetime. A God అనేది నాకు ఆ గిఫ్ట్ ఇచ్చాడు నా బర్త్డే రోజు అన్న ఫీల్ వచ్చింది నాకు ఆ రోజు. రియలీ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ ఎఫ్సియా ఫర్ ఎవర్ స్టార్ వన్స్ అగైన్. యా దట్స్ గ్రేట్. అండ్ ఎస్ మీ ఫైనల్ మూమెంట్స్లో ఐ మీన్ ఒక ముగ్గురు అలా నాకు తెలిసి పోటీలో ఉంటారు ఫైనల్గా. అప్పుడు అంటే ఎలాంటి క్వశ్చన్స్ వేశారు మిమ్మల్ని? ఏమైనా ఈ కంట్రీకి సంబంధించి కావచ్చు, లేకపోతే నేటివ్కి సంబంధించి కావచ్చు, లేకపోతే అందం పట్ల మీకు ఉన్నటువంటి అవగాహనకి సంబంధించి కావచ్చు, ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా అడగడం జరిగిందా జడ్జెస్? ఒక ఉమెన్ గా వేరే ఉమెన్ కి ఏమి చెప్పాలనుకుంటున్నారు మీరు అనేసి అలాంటి క్వశ్చన్స్ ఫేస్ చేశాము. అలాంటప్పుడు నేను ఒకటే చెప్పాను, ఉమెన్ క్యాన్ అచీవ్ ఎనీథింగ్ విత్ హర్ కాన్ఫిడెన్స్ అండ్ స్కిల్స్ అనేసి నేను అదే చెప్పాను. ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉంటే ఉమెన్ అనేది ఏదైనా అచీవ్ చేయగలదు, ఇది అచీవ్ చెయ్యదు అన్నది అది మైండ్ లో నుంచి తీసేయాలి ఫస్ట్ ఉమెన్. షీ హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ ఎవ్రీథింగ్ అండ్ షీ హ్యావ్ టు బి వెరీ యాక్టివ్ అండ్ షీ షుడ్ నెవర్ కాంప్రమైజ్ ఫర్ ఎనీథింగ్. అది ఇది ఈ కాన్ఫిడెన్స్ స్కిల్స్ అనేది ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు అనేది వాళ్ళకి నేను చెప్పే మాటల్లో వాళ్ళకి నా కాన్ఫిడెన్స్ స్కిల్స్, నా వే ఆఫ్ బిహేవ్, నా నేచర్ అదంతా వాళ్ళకి అర్థమైంది. సో నా యాక్టివ్నెస్ కి, నా కాన్ఫిడెన్స్ కి అక్కడ మార్క్స్ పడ్డాయి. సో ఐ థింక్ కాన్ఫిడెన్స్ మ్యాటర్స్ ఎ లాట్ అనుకుంటా అక్కడ పోటీల్లో కావచ్చు. లాట్ అండి, లాట్. ఎందుకంటే కొంతమంది అమ్మాయిలు అవుటర్ లుక్ బాగుంటుందండి, అంటే చూడడానికి చాలా అందంగా ఉంటారు, మెస్మరైజింగ్ గా ఉంటారు, వెరీ అంటే హైట్ గా, టాల్ గా, ఫేర్ గా అన్ని ఉంటాయి. కానీ వేర్ కమింగ్ టు స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ whereas while expressing themselves అక్కడ ఫెయిల్ అయిపోతారు వాళ్ళు. అంటే వాళ్ళని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతారు, వాళ్ళ ఫీలింగ్స్ ని కరెక్ట్ గా అవుట్పుట్ సరిగ్గా ఇవ్వలేకపోతారు, సరిగ్గా ప్రెజెంట్ చేయలేకపోతారు. అండ్ ఏదైనా కానీ కొంచెం కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. కాన్ఫిడెన్స్ తోనే మనం ఏదైనా సాధించవచ్చు. మనల్ని మనము డౌన్ చేసుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మనమే ఫుల్ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎస్, ఐ కెన్ డూ దిస్, ఐ కెన్ విన్ దిస్, ఐ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ అన్న ఫీల్ అనేది మైండ్ లో అది డెవలప్ చేసుకోవాలి. మాకు గ్రూమింగ్ చేసేప్పుడు మా గ్రూమర్ అండ్ ఆమె మాకు మొత్తం అంటే అన్ని విధాలుగా చూసుకుందా అనమాట. మాకంతా గ్రూమ్ చేసింది ఆమె. మాకు ఇదే చెప్పింది, కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇది లేకుంటే మీరు ఏది సాధించలేరు. సో ఆ కాన్ఫిడెన్స్ తోనే వాళ్ళు ఇచ్చిన ప్రతి హోంవర్క్ చేసాము, ప్రతి ర్యాంప్ వాక్ చేసాము, అన్ని రౌండ్స్ క్లియర్ చేసాము, డాన్స్ అంటే డాన్స్ చేసాము. అండ్ ఏ హోంవర్క్ ఎలా